భద్రకాళీ శరణం మమ. రాజధాని ఏకశిలా నగరంగా కాకతీయుల రాజధాని ఏకశిల మహానగరంలో కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారముతూ ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్నది భద్రకాళి అమ్మవారు. సనాతన ధర్మం యొక్క పరమోత్కృష్టమైన లక్ష్యం ఏమిటి? సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవరు దుఃఖపడకూడదు. మరి ఏ వ్రతం చేస్తే అందరూ క్షేమంగా ఉంటారు అంటే శరత్కాలే మహాభూయా క్రియతే యాచవార్షికి తస్యామమైతన్ మహాత్మ్యం శ్రుత్తాభక్తి సమన్విత సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సుధాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యత్ సంశయాన్ని. శరత్కాలంలో అమ్మవారికి ఈ దేవీ నవరాత్రులు జరపడం వల్ల మనిషి అన్నవాడు సమస్తమైన బాధల నుండి విముక్తుడై ధనధాన్య సుతాన్వితులవుతాడు అని అమ్మవారు చెప్పింది దేవీ భాగవతం మార్కండేయ పురాణాంతర్గత సప్తశతిలో. అట్లాగే దేవీ భాగవతం చెప్పింది. కాబట్టి ఈ దేవీ నవరాత్రి వ్రతం మనిషి యొక్క జీవుని యొక్క సమస్తమైన సంకటములను దూరం చేస్తుంది, సకలైశ్వర్యాలు ఇస్తుంది. కాబట్టి కల్పోక్త ప్రకారంగా వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానంలో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటాయి. ఈ సంవత్సరం 2024 క్రోధినామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద్ గురువారం నుండి 13 అక్టోబర్ 2024 ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి వరకు 10 రోజుల పాటు జరుగుతాయి. భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో 3వ తారీఖు నుండి అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు భద్రకాళి భద్రేశ్వర్ల దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వరంగల్ మహానగరంలో ప్రారంభం అవుతున్నాయి. భద్రకాళి దేవస్థానాన్ని దర్శించవలసిన భక్తుల కొరకు మరి దేవస్థానం వారు మరి చలువ పందిళ్ళు కలకత్తా పెండాల్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఉచిత అన్నప్రసాదం మరి గోపి మరియు ఇతర సేవా సంస్థ వైశ్య సేవా సంస్థ సభ్యులందరూ కలిసి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సేవా సమితి సభ్యులందరూ కూడా సేవకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రసాదాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి ప్రసాదాన్ని కమ్మనైన ప్రసాదాన్ని అమ్మవారి మీద భక్తితో మనం మంచి నెయ్యితో చేసిన ప్రసాదాన్ని పులిహోరని లడ్డూని అన్ని రకాలు చక్కటి నాణ్యమైన ప్రమాణాలతో మరి సర్టిఫికేట్ ద్వారా తీసుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసి ప్రత్యేకించి ఆ యొక్క చక్కటి పదార్థంతో చేసిన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మరి అందుకని భక్తులందరికీ కూడా మనవి చేసేదేమనగా 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివిధ రకాల హోమాలు గణపతి హోమం కానీ సుదర్శన హోమం కానీ అన్ని రకాల హోమాలు మరి మరి అర్చక స్వాములు వేద పండితులతో జరిపించబడుతుంది భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో. కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడం కొరకు ఒక్క 5 నిమిషాలు అమ్మవారిని దర్శించుకోవడానికి రావచ్చు. ఎవరైనా హోమాల్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా మరి పెద్దలకి శ్రీయుత సీఎం గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సమయం చూసుకొని వస్తానని అన్నారు. అదేవిధంగా శ్రీయుత మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన మేడం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు తప్పనిసరిగా సతీ సమేతంగా మరి అమ్మవారి దర్శనానికి పట్టు వస్త్రాలు తలంబరాలు పట్టుకొని వస్తానని తెలియచేశారు. అదేవిధంగా శ్రీయుత నాయని రాజేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొని ఆ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వారు వివిధ శాఖల వారికి కూడా తెలియచేయడం జరిగింది. కనుక శ్రీయుత కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని సిపి గారిని ప్రతి ఒక్కరిని మున్సిపల్ కమిషనర్ గారిని మేయర్ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క కార్యక్రమం దేవీ నవరాత్రి ఉత్సవాలు సక్రమంగా సవ్యంగా జరగడం కోసం వారి యొక్క పరిపూర్ణ సహకారాన్ని అందిస్తామని కోఆర్డినేషన్ మీటింగ్లో మరియు ఇతరత్ర కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం వర్క్స్ కొన్ని జరుగుతున్నాయి. వాళ్ళ ద్వారా పార్కింగ్ ప్లేస్లు కానీ మరి ఇక్కడ కొన్ని విషయాల పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ప్రెస్ మిత్రులందరినీ కూడా ప్రేమగా కోరుకునేది ఏంటంటే అమ్మవారిని దర్శిస్తే చాలు, ఆ బాధలన్నీ పోతాయి, కష్టమంతా పోతుంది. కనుక భక్తుల్ని ప్రేమగా తీసుకొచ్చే బాధ్యత మీదే అన్న. అందుకని ప్రతి ఒక్కరూ ప్రేమగా మీరు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మిగతా భక్తులందరినీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం
అందరికీ సమకూరాలని, ఏ చిన్న బాధ వచ్చినా ఇట్లా గాల్లో ఎగిరిపోవాలని ప్రేమగా కోరుతున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే భద్రకాళి నమోస్తుతే భద్రకాళి నమోస్తుతే భద్రకాళి నమోస్తుతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.